నమస్తే అందరికి. వెల్కమ్ టు నాని సచ్. మీకు కనబడేది గొర్రెల మండి. ఇది గుంటూరులో ఫేమస్ మండి అండి. గొర్రెల సంత జరిగిద్ది. కాకపోతే గొర్రెలు కొనడం కన్నా ఇక తినడానికి ఎక్కువ మంది వస్తారు. చాలా బాగుంటుంది. ఇది నల్లపాడు దగ్గరలో ఉంటుంది. గుంటూరు నుంచి మినిమం 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. కేవలం ఇది ఫ్రైడే మాత్రమే దొరికిద్ది. రెగ్యులర్గా మాత్రం పెట్టరు. ఎవరు వచ్చినా ఫ్రైడే మాత్రమే రావాలి. ఈ లోకల్ అందరికీ తెలిసిద్ది, గుంటూరు లోకల్ అందరికీ తెలుస్తాయి, కానీ బయట వ్యక్తులు ఎవరికి అంత అబ్జర్వేషన్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా వస్తే ట్రై చేయవచ్చు. ఇక్కడ రాగి సంగటి ఫేమస్ అండి. నేను రాగి సంగటి చాలా ఐటమ్స్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ తీసి వీడియో చేస్తున్నానండి. ఈ రాగి సంగటి మటన్ అండి. ఇక్కడ చికెను నాటుకోడే దొరికింది, బాయిలర్ అలాంటి ఉంది. ఓన్లీ మటను రాగి సంగటి చాలా బాగుందండి. నేను తిన్నాను. పీసెస్ కూడా చాలా మెత్తగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంది. చాలా టేస్ట్గా కూడా ఉంది. దీని ప్రైజెస్ మాత్రం ఇక్కడ చూడండి కనబడతా ఉంటాయి. దీనికి ఒక్కొక్క ప్రైజ్ ఒక మినిమం 200 రూపీస్ ఉంటుంది. పార్సల్స్ అయితే ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇక్కడ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇక క్యాజువల్గా మొత్తం మటన్ కర్రీ అన్నీ ఉంటాయి. ఇక క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి, కానీ లొకేషన్ చూస్తే మాస్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయవచ్చు. నేను మటన్ ఫ్రై తీసుకుంటున్నాను. ఇంకా ఇంకో లివర్ ఫ్రై కూడా తీసుకున్నాను. అది కూడా ముందు వీడియోలో కనబడింది. మటన్ ఫ్రై తీసుకున్నా, పార్సల్ చేయించుకున్నాను. రైస్ క్వాంటిటీ వచ్చి మాత్రం చాలా తక్కువ ఉంటుందండి. ఒకరికి కూడా సరిగ్గా సరిపోదు. ఎందుకో రైస్ మాత్రం తక్కువ. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 100 రూపీస్ ఇస్తే ఇంకో రైస్ ప్యాకెట్ ఇస్తాడు. బట్ నేను ఒకటి కర్రీకి ఒక రైసే తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక లివర్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి చికెన్ ఫ్రై, ఇది మటన్ లివరే, ఏదైనా సరే రెండు. ఇది కూడా మటన్ లివరే, చాలా బాగుంది. నేను ఇంటికి తీసుకొచ్చి ట్రై చేశానండి. ఈ క్వాంటిటీ వచ్చి ఇలా వచ్చింది. దీని కాస్ట్ వచ్చి 300 రూపీస్ తీసుకున్నాడు. దీన్ని టేస్ట్ చేస్తానండి, ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ మాత్రం బాగుందండి. మటన్ ఫ్రై చాలా బాగుంది. ఇంకో టేస్ట్ కూడా ఉందండి. కర్రీ కూడా తీసుకున్నా, అది కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఈ మటన్ ప్రజెంట్ చూస్తున్నాం. నిమ్మకాయ పిండుకొని నేను గోంగూర విత్ మటన్ తీసుకున్నాను. చాలా బాగుంది. కలుపుకొని తింటుంటే నాకు వచ్చి బోన్ వచ్చిందండి, ఎముక నల్లి అంటారుగా అది. అన్నీ ఇందులో అన్ని బోన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ కాకపోతే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చేశాను, చాలా బాగుంది. మీరు ఎవరు వచ్చినా చేయొచ్చు, తినదగ్గదే. కాకపోతే ఫ్యామిలీతో రావడం అయితే ఇబ్బంది పడతారు. మామూలుగా జెంట్స్ అలా వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ పర్పస్గా బాగోదు. మళ్ళీ ఇంకో ఐటెం తీసుకున్నానండి, సేమ్ ఇలాగే. కాకపోతే ఈసారి నేను లివర్ తీసుకున్నాను. ఇది ఎలా ఉందో చూడాలి. ఇది కూడా ట్రై చేశానండి ఆల్రెడీ నేను, బాగుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉందండి. కాకపోతే చాలా నీట్గా చేస్తారండి. కట్టెలు పొయ్యి మన కళ్ళ ముందే వండుతూ ఉంటారు. అది లోపల నుంచి రావు, బయటే హోటల్ ముందే వండుతూ ఉంటారు. మీకు లొకేషన్ రోడ్డు మీదే ఉంటుందండి. ఇది వచ్చి మటన్ కర్రీ అండి. రైస్ క్వాంటిటీ వచ్చి ఇలా ఉంది, చూడండి మీరే. ఇది సెకండ్ టైం మళ్ళీ తిన్నానండి. ఫస్ట్ టైం మటన్ ఫ్రై తిన్నానని, ఈసారి కర్రీ తిన్నాను. ఇది కూడా కాకపోతే మటన్ ఫ్రై కన్నా కర్రీ కొద్దిగా అంత యావరేజ్ ఉంది. కాకపోతే పీసెస్ బాగానే వచ్చినాయి, కానీ కొద్దిగా నాకైతే యావరేజ్ అనిపించింది. కాకపోతే మటన్ ఫ్రై బాగుందండి. ఎవరు వచ్చినా ట్రై చేయండి, చాలా బాగుంది. చూడొచ్చు, తక్కువనే బడ్జెట్లోనే బాగుంటుంది. 200 రూపీస్ అంటే ఏమొస్తుంది. ఓకే అండి.